మూసీ రివర్ ప్రాజెక్టును అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద మండిపడుతుంటే అయితే నిర్వాసితులు ఎవరు ఉంటారో వారికి అండగా ఉంటామంటూ ఈరోజు బీజేపీ మూసీ గోసా బీజేపీ భరోసా అంటూ మూసీ నిర్వాసితులను ఆదుకునేటువంటి ప్రయత్నం వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తుందంటూ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రస్తుతం మూసీని పరిశీలిస్తుండగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, మూసీ నిర్వాసితులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము మూసి నిర్వాసితులు చెప్తున్నాం. మేము ఏంటంటే ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా ఈ ప్రాజెక్టు కట్టాలి. ఆ కట్టేటట్టు ప్రభుత్వంతో మేము కోరుతాము, ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. వాళ్ళకు భరోసా ఇస్తున్నాము, మీకు ఏం కాదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ కొత్త టెక్నిక్స్తోని ఇవన్నీ మీరు డెవలప్ చేసుకొని ఏ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసి ప్రక్షాళన చేయొచ్చు, క్లీనింగ్ చేయొచ్చు, మీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా కట్టుకోవచ్చు. కానీ ప్రజల్లో భయాందోళన మీరే చూసారు. ఇవాళ ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. మిలిటరీలో పనిచేసిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు కూడా కూలగొడుతున్నారు. ఈఎంఐలు పర్మిషన్ ఇచ్చింది మీరే, మీ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, పర్మిషన్ ఇచ్చింది మీరే, లోన్లు ఇప్పించింది మీరే, అన్నీ చేసిన తర్వాత మీరే ఇట్లా ఈ విధంగా చేసిన వాటర్ కనెక్షన్ ఇచ్చింది మీరే, సివరేజ్ ఇచ్చింది మీరే, డ్రైనేజ్ ఇచ్చింది మీరే. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మీరే కూలగొడతారంటే ఎక్కడ తీసుకుపోతారు వాళ్ళు? వాళ్ళు అక్కడ పిల్లలు స్కూల్ దగ్గరలో ఉంటాయి, వాళ్ళ కాలేజ్ దగ్గరలో ఉంటాయి, వాళ్ళు అక్కడ జీవితం అంతా కూడా అక్కడ మిలిటరీలో సర్వ్ చేసి ఆ ఏరియాలో ఉంటున్నారు. దీన్ని మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని పక్కకు పెట్టండి, డిపిఆర్ ఒక తయారు చేయండి. డిపిఆర్లో ఎక్కువ ఇళ్ళు పోకుండా, ఎక్కువ ల్యాండ్ పోకుండా దాన్ని తయారు చేయండి. మీకు నీళ్ళు ప్రక్షాళన చేయాల్సిందే. మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకి బీజేపీ వ్యతిరేకం కాదు అని కూడా చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి ప్రతిపక్షాలు, అంతేకాదు ఇక్కడ ప్రజలు ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారికి తగిన పరిహారం చెల్లిస్తాము, కానీ ప్రజలకు తప్పుదోవ పట్టించేలాగా ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇవి మేము చేసింది కాదు, మేము ప్రచారం చేసేది కాదు. ఈరోజు నిర్వాసితులు అవుతున్న వ్యక్తులే ఈరోజు రోడ్ల మీద వచ్చి ఏడుస్తూ ఉన్నారు. మీరు స్వచ్ఛంగా మీరే చూసారు. వాళ్ళని మేమే వాళ్ళ దగ్గరకు వచ్చిన, వాళ్ళు మా దగ్గర రాలే. వాళ్ళ దగ్గర మేము పోయినప్పుడు వాళ్ళందరూ చెప్పిన ఆవేదన మాకు వినిపించారు. ప్రతి ఆవేదనలో కూడా ఎక్కడ కూడా రాజకీయ కోణం లేదు. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంది? చేతిలో గడపార పెట్టుకొని హైదరాబాద్ మీద ఇలుగులు కొట్టడం, లేకుంటే ఇంకేదైనా చేయడం, ఇదే గడపర గవర్నమెంట్ అయిపోయింది. ఇదంతా చాలా ఘోరంగా తయారైపోయింది. రేవంత్ రెడ్డి గారు బీద వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏడుస్తూ ఉన్నారు. లోన్లు తీసుకొని ఈఎంఐ ఎట్లా కడతారని చెప్పారు. చూసాం, గోష హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ ఖాళీ చేయించారు. ఏం చేస్తున్నారు? మీరు కేవలం రియల్ ఎస్టేట్ మీదనే మీ ఆలోచన అంతా ఉన్నది, అభివృద్ధి మీద లేదు. మీకు లేదు, మాకున్నది. గుజరాత్లో సబర్మతి నదిని మీరు ఎలా చేశారో మేము అలా హైదరాబాద్లో మూసిని చేసుకుంటామంటే బీజేపీకి ఎందుకు అంత కంటవిడుపు? ముఖ్యంగా మీ కంపును భరిస్తూనే ఉండాలా, మీరు ఒకసారి ఆ ప్రజల్లో బతికి చూడండి అని చెప్పేసి సవాలు విసురుతున్నారు కదా. చేసినందుకే మేము అక్కడ పోయి పండుకున్నాం కూడా. మేము సాబర్మతికు దీనికి పోలికలు లేవు. సాబర్మతిలో ఎవరి ఇల్లు కూలగొట్టలే. సాబర్మతిలో అన్ని క్లియరెన్స్ తీసుకొని కెనాల్స్ క్లియర్ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ అయినాయి. అన్ని కెనాల్స్ క్లియర్ చేసిన తర్వాత సాగర్ ప్రాజెక్ట్ అయింది. తర్వాత సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కూడా అక్కడ ఉన్న టూరిజంని డెవలప్ చేయడానికి, స్థానికంగా వారికి ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి అవకాశాలు, అక్కడ ఒక టూరిజంతో వాళ్ళ ఒక బతుకులు మారుతాయని చెప్పేసి, జీవనోపాధాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ఆ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, అదేవిధంగా అహ్మదాబాద్లో ఆ ఒక నర్మదా ప్రాజెక్టు ఏదైతే ఉందో అది చేశారు. ఎక్కడ కూడా ఇల్లు కూలగొట్టడం చేయలేదు. అది కూడా రీటైనర్స్ వాళ్ళతోనే తయారైనటువంటి ఒక ఇది. మేము కూడా మీకు కోరుతా ఉన్నాం, మూసిని క్లీన్ చేయండి, దోమలు లేకుండా చేయండి, సిటీని వాసన లేకుండా చేయండి. మేము కోరుతా ఉన్నాం. మీరు అది మాట్లాడలేదు. మీరు ఏం మీడియా డిపిఆర్ లేదు, ఏం లేదు, ఆలోచన లేదు. అంత అశాస్త్రీయంగా ఉన్నటువంటి పద్ధతులు మీది. మీరు ముందు పెట్టండి. పూర్తిగా మేము కోఆపరేట్ చేస్తాం. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మీకు కట్టండి. మీరు రిటర్న్ వాల్స్ అవి కట్టండి, మేము హెల్ప్ చేస్తాం. ఫైనల్గా ఇప్పటికే భూసేకరణకు సంబంధించి ఫేజ్ 1కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏదైతే మీరు పరిశీలించారో అక్కడ లంగరౌజ్ వరకు కూడా భూసేకరణకు సంబంధించి మీ పోరాటం ముందు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? ఒకవైపు న్యాయ పోరాటము, రెండో వైపు వీధి పోరాటము. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక వ్యతిరేకం పోరాడతాం. అది మనం చూడొచ్చు. బీజేపీ చేపట్టేటువంటి ఈ నిర్వాసితులకు అండగా ఉండేటువంటి ప్రోగ్రాము ఒకవైపు న్యాయ పోరాటం, మరొక వైపు వీధి పోరాటం చేస్తాం. డెఫినెట్గా ప్రభుత్వం గడ్డపారాలతోటి ఇల్లు కూల్చడం అనేది అభివృద్ధి కానే కాదు. ఏదో మూసీ నదిని శుభ్రం చేయాలి, కానీ పేదల ఇల్లు కూలిస్తే మాత్రం డెఫినెట్గా అడ్డుకుంటామంటూ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ అంజితో విద్యాసాగర్, టీవీ9 మూసీ నది నుంచి.